హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు మంచి జాబ్ ఆపర్చునిటీ, మనకు ఎన్ఐటి నిట్ ఉంటుంది కదా, నిట్ ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు ఫ్యాకల్టీ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూద్దాం మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు, సో ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి. సో మంచి ఛాన్స్ ఎన్ఐటీలో కనుక ఎక్కడైనా కానీ ఒక పోస్ట్ వచ్చినా రెండు పోస్టులు వచ్చినా కానీ తప్పకుండా ట్రై చేయండి. క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఎందుకంటే మంచి జీతాలు ఉంటాయి. సో మంచి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అన్ని సంస్థలు అనమాట, ఎన్ఐటీలు అనమాట. ఓకేనా. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొత్త వ్యూవర్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్దామా. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఎన్ఐటి ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటాం. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు ఏపీలో ఫ్యాకల్టీ అనమాట. సో ఫ్యాకల్టీ పోస్ట్ అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూద్దాం, దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఖాళీలు అయితే చూద్దాం. సో పోస్ట్ అండ్ వేకెన్సీ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ అడ్హాక్ ఫ్యాకల్టీ వచ్చేసి మనకు 6 అయితే ఉండడం జరిగింది. ఓకేనా. అడ్హాక్ ఫ్యాకల్టీ వచ్చేసి మనకు 6 అయితే ఉండడం జరిగింది. సో ఓవరాల్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు 6 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఫ్యాకల్టీ. సో దీనికి సంబంధించినటువంటి మనకు అర్హతలు ఏమి ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, యొక్క ఉద్యోగాలను కనుక మనం అప్లికేషన్ చేయాలంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మీరు ఏఈ కానీ, ఈసీఏ కానీ, ఈఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ, లేదా సంబంధిత అనుబంధ విభాగంలో బిఈ కానీ, బీటెక్ కానీ, ఎంఈ ఎంటెక్ తో పాటు కంపల్సరీ పిహెచ్డిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంటెక్తో పాటు పిహెచ్డి, దీంతో పాటు మీరు పాస్ అయి ఉండాలి. దీంతో పాటు మీకు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. ఓకేనా. ఉద్యోగ అనుభవం తప్పనిసరి. సో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఏఈ, ఈసీఈ, డబుల్ఈ, ట్రిపుల్ ఈ ఆర్ లేదనుకుంటే బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంఈ కానీ, ఎంటెక్తో పాటుగా పిహెచ్డి పాస్, అదేవిధంగా ఉద్యోగ అనుభవం కూడా తప్పనిసరిగా మీకు ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎన్ఐటీల ఫ్యాకల్టీ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి మరి ఈ యొక్క ఉద్యోగాలు కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు ఇచ్చేటువంటి జీతం చూసుకుంటే అర్హతను బట్టి మనకు వచ్చేసి ఫర్ మంత్ వచ్చేసి 55,000 రూపీస్ వరకు అయితే మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి 55,000 నుంచి దాదాపు మనకు వచ్చేసి 70,000 వరకు మీకు శాలరీ అయితే ఇస్తారు ఫర్ మంత్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మీకున్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి మీరు సెలెక్ట్ అయిన దాన్ని బట్టి చూసుకుంటే 55,000 నుంచి దాదాపు 70,000 వరకు అయితే మీకు జీతం అయితే రాబోతుంది. సో అస్సలు మిస్ అవ్వదు, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో మరి ఈ యొక్క ఉద్యోగాలను ఏ విధంగా వీళ్ళు భర్తీ చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. జస్ట్ మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. ఓకేనా. మిమ్మల్ని ఇంటర్వ్యూతో మాత్రమే మిమ్మల్ని ఆన్బోర్డ్ చేస్తున్నారు, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా. ఓకేనా. ఎలాంటి ఎగ్జామ్ లేదు. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి మనకు డేట్ చూసుకుంటే గుర్తుపెట్టుకోండి. సో 28/7/2026 ఈ డేట్ నాడు అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మిస్ కాకండి, మంచి జీతాలు ఉన్నాయి ఎన్ఐటీలో ఉద్యోగాలు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి మరి ఈ యొక్క ఇంటర్వ్యూ వేదిక ఎక్కడ ఉంది, ఈ యొక్క ఉద్యోగాలకు మనకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. కరెక్టే. మనకు ఇక్కడ 28వ తారీఖు. సో స్థలం చూసుకుంటే ఈ యొక్క స్థలం వచ్చేసి మనకు ఎక్కడ ఉందంటే, సో 4th ఫ్లోర్. ఓకేనా. 4th ఫ్లోర్, రూమ్ నంబర్ 411. డైరెక్టర్స్, ఇది డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఇక్కడ కనబడకపోయినా. డైరెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్, ఎస్సీవీపీ, సెంట్రల్ విస్టా, ఎన్ఐటి, ఏపీ, తాడేపల్లి గూడెం. ఓకేనా. సో ఈ యొక్క
అడ్రస్ అయితే మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అవుతుంది 28వ తారీఖు 7/6/2026 తేదీన అనమాట. సో ఈ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మరొకసారి మీకు చెప్తాను. 4th ఫ్లోర్, రూమ్ నంబర్ 411, డైరెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్, ఎన్సివిపి, సెంట్రల్ విస్టా, ఎన్ఐటి, ఆంధ్రప్రదేశ్, తాడేపల్లిగూడెం. సో తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఎన్ఐటిలో మనకి ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది 28వ తారీఖు అనమాట. సో తప్పకుండా క్వాలిఫికేషన్ పక్కా అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఓవరాల్ గా చూసుకుంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మనకు ఎన్ఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకు టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు అనమాట. ఇవన్నీ కూడా తాత్కాలిక ప్రాతిపదికన మనకైతే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఈ నెల మనకు 28వ తారీఖు అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా. ఇది ఈరోజు మంచిగా జాబ్ అప్డేట్ మనకు ఏపీలో నేను చెప్పినటువంటి ఎన్ఐటీలో ఉద్యోగాలు అన్నమాట. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. సో 50K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాను. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, 5 పాయింట్స్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో మరికొంతమందికి అనేది సజెస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.